ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 48వ మ్యాచ్లో సిఎస్కే అదరగొట్టింది. ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించి ఈ సీజన్లో రెండోసారి ఆ జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై కేవలం 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో చెన్నై 10 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకోగా ఢిల్లీకి ఇది 6వ ఓటమి కావడంతో వారి ప్లే ఆఫ్ మార్గం మరింత క్లిష్టంగా మారింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అంతకు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయమే ఢిల్లీ కొంపముంచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్లు పతుమ్ నిశంక 19, కేఎల్ రాహుల్ 12 శుభారంభం అందించే ప్రయత్నం చేసినప్పటికీ 4 ఓవర్లలో 29 పరుగుల వద్ద నిశంక అవుట్ కావడంతో వికెట్ల పతనం మొదలైంది. సిఎస్కే బౌలర్ల దాటికి ఢిల్లీ కేవలం 69 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాల్లో పడింది. నితీష్ రాణా 15, అక్షర్ పటేల్ 2 వంటి సీనియర్లు తక్కువ స్కోర్కే పివిలియన్ చేరడం జట్టును దెబ్బతీసింది. కష్టాల్లో ఉన్న జట్టును ట్రిస్టన్ స్టాఫ్, సమీర్ రిజ్వీ ఆదుకున్నారు. వీరిద్దరూ 6వ వికెట్ కు 47 బంతుల్లో 65 పరుగులు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టాఫ్స్ 31 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్ కాగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ ఆఖరి వరకు క్రిజ్ లో ఉండి 24 బంతుల్లో 4 భారీ సిక్స్లతో 40 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా అఖిల్ హుస్సేన్, ముఖేష్ చౌదరి, గుర్జాప్నీత్ సింగ్, జెమీ ఓవర్టన్ తలా వికెట్ పడగొట్టారు. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 6 పరుగులకే మరోసారి నిరాశపరిచాడు. అయితే క్రూజ్లోకి వచ్చిన సంజు శాంసన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్స్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్ తోడుగా కార్తిక్ శర్మ 31 బంతుల్లో 41 పరుగులు చేసి కీలక సహకారం అందించాడు. వీరిద్దరు దాటికి ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేయడంతో చెన్నై సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి రేసులో నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ కు చేరాలంటే తమ మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. స్వదేశీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో వాడిపోవడం ఢిల్లీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ తో చెన్నై విజయం సులభతరమైంది.